అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి స్టేటస్ మనం ఈరోజు చూద్దాం. అందుకంటే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షన్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాగే అందరికీ జీతాలు, పెన్షన్లు జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. మీకు తెలిసిన వారికి తెలియజేయండి. ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్దాం. మనకి ఈరోజు సాయంత్రంలోపు బిల్లులు అయితే అన్నీ కూడా అప్రూవ్ కావాలి. ఎవరి బిల్లులు అయితే ఎస్టీఓ గారు అప్రూవ్ చేస్తారో అవి మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్లోకి వెళ్తాయి. ఈ విధంగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ ఉంటే మనకి ఎస్టీఓ పరిధిలో బిల్లు పూర్తిగా ఆమోదమైనట్లుగా చూడవచ్చు. ఇలా ఉండే వాటికి మనకి 1వ తేదీ నుంచి కూడా బిల్ పేమెంట్ అనేది ప్రారంభమవుతుంది. అయితే అక్కడక్కడ ఇంకా కొన్ని బిల్లులు మనకి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ కాకుండా మనకి బిల్ నాట్ అప్రూవ్ అని వస్తుంది. బిల్ నెంబర్ ద్వారా చెక్ చేస్తే ఆ బిల్ నాట్ అప్రూవ్ ఉండేవారికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు సాయంత్రం అర్ధరాత్రిలోపు ఇది యాక్సెప్ట్ చేయకపోతే, వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లేకపోతే ఇది బిల్ అయితే జమ కావు. ఇంతకుముందు గతంలో కొన్ని బిల్లులకి ఇలాగే జరిగింది. వారు గమనించకపోయేసరికి కొన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి కొన్ని బిల్లులు ఇదే విధంగా అప్రూవ్ చేయలేదు. వారికైతే మొదటి వారంలో మొదటి 2-3 తేదీల్లో అందరికీ జీతాలు జమ అయ్యాయి, వారికి జమ కాలేదు. అయితే సప్లిమెంటరీ బిల్స్ పడే సమయంలో వారికి జమ కావడం జరిగింది. అంటే కొద్దిగా ఖచ్చితంగా ఫస్ట్ వీక్ పడకుండా సెకండ్ వీక్లో పడడం జరిగింది. పెన్షనర్లకు సంబంధించి ఎస్టీఓ గారే దాన్ని అప్రూవ్ చేస్తారు కాబట్టి ఖచ్చితంగా దాదాపుగా పెన్షనర్స్ మాత్రం ఇటువంటి ప్రాబ్లం ఉండకపోవచ్చు. అయితే ఉద్యోగుల విషయంలో కొద్దిగా ఇలాంటివి జరిగే అవకాశం ఉంది కాబట్టి ఉద్యోగులు ఖచ్చితంగా మీ నిధి యాప్ ద్వారా పే స్లిప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ బిల్ నెంబర్ కనిపిస్తుంది, దాని ద్వారా స్టేటస్ చెక్ చేసుకొని ఒకవేళ బిల్ నాట్ అప్రూవ్ ఉంటే మీరు మీ యూనియన్ నాయకుల ద్వారా కానీ ఎవరి ద్వారా మీరు తెలియజేసి ఎస్టీఓ పరిధిలో మీ బిల్లు అప్రూవ్ విధంగా ఈరోజు చేసుకున్నట్లయితే మనకి రేపటి నుంచి